ధూల్పేటలో గుడుంబ నిర్మూలించడంలో మహిళా శక్తి ఎంతో కృషి చేస్తుందని ధూల్పేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ధూల్పేటలో స్త్రీలే శక్తినారి హైశక్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ధూల్పేటలోని మహిళలకు ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్, ముగ్గుల పోటీలు, మెహందీ పోటీలు, పెయింటింగ్, మేకప్, క్విజ్ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలకు ధూల్పేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకురాలు కరిష్మా సింగ్ బృందం, మహిళా సంఘాల నేతలతో కలిసి మహిళలకు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ ధూల్పేట అంటే గుడుంబపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు అనే అపోహను తొలగించడంలో మహిళలు నైపుణ్యం పొందిన పలు వృత్తి రంగాలలో రాణిస్తూ గుడుంబ నిర్మూలనకు మహిళా శక్తి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ధూల్పేటలో పెద్ద పెద్ద వినాయకుల తయారీతో పాటు సీజనల్ వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. మహిళా దినోత్సవం జరిపి మా ఎక్సైజ్ అధికారులను పిలవడం సంతోషంగా ఉందని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. एग्जाम्पल बताओ, नहीं बता सकते, नहीं होता, एक बिल्डिंग बनाया बोल के ही बोल सकते, मगर वो कभी भी वो डेवलपमेंट नहीं है, वो किसी के लाइफ में सक्सेस नहीं है. सिर्फ बच्चों का अच्छा पढ़ाई कराया, नेक्स्ट जनरेशन को सेटल करना, अच्छा एजुकेशन में, इसके लिए बच्चियों का पढ़ाई बहुत इम्पोर्टेंट है, फैमिली हेल्थ इम्पोर्टेंट है. मेरे को ये मौका दिए सो निर्वाहक समाज लोग मनीषा, केन, काव्या और ऑर्गेनाइजर सब जने को और एक बार मैं थैंक्स बोलते हुए मैं विरमण कर रहा हूँ. थैंक यू वेरी मच. ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి భారీగా ధూల్పేట మహిళలు హాజరు కావడం జరిగింది. ఆ మహిళలకి వివిధ రకాల పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం ధూల్పేట లాంటి ప్రాంతాల్లో జరగడం నిజంగా విశేషమైందనే చెప్పాలి. ధూల్పేట అంటే బయట ప్రపంచానికి ఏదైతే ఒక చెడు అభిప్రాయం ఉంటుందో అది తప్పు. ధూల్పేట మహిళలు చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు, వాళ్ళు చాలా ప్రగతిశీలంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎవరికి కూడా తక్కువ కాకుండా వాళ్ళు ఆలోచిస్తూ ఇక్కడ మహిళలను ప్రోత్సహించే దానికోసం, మహిళా శక్తిని గుర్తించి వాళ్ళకి గౌరవించే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా శుభసూచకం. ఇది ఈ ప్రాంతంలో ఒకప్పుడు గుడంబ, తర్వాత గంజాయి ఇలాంటి నేరాలకే అలవాలంగా చెప్పుకోబడే ధూల్పేట ఏరియా ప్రస్తుతం ఇంత గొప్పగా మహిళా దినోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే స్థాయికి వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఈ ధూల్పేట ప్రజల యొక్క ప్రగతిశీల ఆలోచన, వాళ్ళ యొక్క దృక్పథంలో వచ్చిన మార్పుకి సూచకగా దీన్ని భావించవచ్చు. వాళ్ళు మా డిపార్ట్మెంట్ని ఇంత వెల్కమ్ చేసి మమ్మల్ని శత్రువులా చూడకుండా, ఏదైతే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇక్కడ కొంతమంది ఏదైతే ఇల్లీగల్గా వృత్తి చేస్తున్నారో వాళ్ళని నష్టపరిచింది అనే దృష్టితో కాకుండా వాళ్ళ వికాసానికి మా డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ తోడ్పడుతుంది అనే సూచకగా మమ్మల్ని దీనికి ఆహ్వానించడం నిజంగా మేము గౌరవంగా భావిస్తున్నాము. ఇదే విధంగా ఈ ధూల్పేట ప్రాంతము ఇక్కడి నుంచి ఇక రాబోయే రోజుల్లో ధూల్పేట ప్రాంతం అంటే గొప్ప గొప్ప వినాయక విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ రకరకాల సీజనల్ బిజినెస్లకి ఎంతో కళాత్మకంగా వినాయకుల్ని కానీ అమ్మవారి విగ్రహాలను కానీ తీర్చిదిద్దటంలో అదేవిధంగా ఇంకా రకరకాల వృత్తి విద్యా వ్యాపారాల్లో ధూల్పేట ప్రాంతం ముందుకి నడుస్తుంది. అదేవిధంగా సాధించాలని ఇక్కడ మహిళలకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు.